డైలీ 2 to 3 సమ్స్ చేయాల్సిందే. నెక్స్ట్ కమింగ్ టు ద మేజర్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ఏవైతే టెక్నాలజీస్ ప్రీవియస్‌గా నేర్చుకున్నారో అవన్నిటిని టెక్నాలజీస్‌తో మేజర్ ప్రాజెక్ట్ అనేది చేయాలన్నమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ 2 to 3 ప్రాజెక్ట్స్ చేయడమే. తర్వాత థర్డ్ ఇయర్ కాబట్టి ట్రై ఫర్ ఇంటర్న్‌షిప్స్. ఇంటర్న్‌షిప్స్ వస్తాయని నేను పక్కా చెప్పను. కానీ మీ బెస్ట్ మాత్రం మీరు ఇవ్వాలి. ఎక్కడంటే అన్ని చాలా వెబ్‌సైట్స్‌లో వెతకడం, దాని గురించి రీసెర్చ్ చేయడం, ఇంత రీసెర్చ్ మొత్తం చేయాలి. ఎన్ని ఇంటర్న్‌షిప్స్ వీలైతే అన్ని ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై కూడా చేయాలి. వస్తది రాదు అనేది పక్కన పెడితే ఇంటర్న్‌షిప్స్‌కి మాత్రం అప్లై చేస్తూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద డెవాప్సర్స్ గ్లోబల్ సర్టిఫికేషన్స్. ఈ డెవాప్స్ అనేది మీ చాయిస్. డెవాప్స్ అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నార్మల్గా డెవాప్స్ అని పెట్టాను, కానీ మీరు ఏదైనా చదవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద గ్లోబల్ సర్టిఫికేషన్. గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటే AWS కావచ్చు, సేల్స్ ఫోర్స్ అని, అలా చాలా ఉంటాయి. మీకు ఇష్టమైనది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు మాత్రం గ్లోబల్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు వై ఓన్లీ థర్డ్ ఇయర్, వై నాట్ సెకండ్ ఇయర్ గ్లోబల్ సర్టిఫికేషన్స్కి అని చెప్పి. ఎందుకంటే ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేవి 2 to 3 ఇయర్స్ మాత్రమే ఉంటాయి అనమాట వ్యాలిడిటీ, తర్వాత ఎక్స్పైర్ అవుతాయి. సో థర్డ్ ఇయర్ అనేది సేఫ్ సైడ్. సో ఇది థర్డ్ ఇయర్లోనే చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ ఇయర్. ఇక్కడ మన ఫైనల్ స్టెప్ ఆఫ్ బీటెక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి. యాప్టిట్యూడ్ ఎందుకు బ్రో అంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అంటే నీకు రౌండ్ 1, రౌండ్ 2 అలా ఉంటాయి కదా. ఈ రౌండ్ 1 మొత్తం యాప్టిట్యూడే ఉంటుందన్నమాట. నెక్స్ట్ రివిజన్ ఆఫ్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ మొత్తం ఏమైతే చదివినావో అది మొత్తం రివిజన్ అనేది 4th ఇయర్లో చేయాలి. ఈ రివిజన్ చేయాలంటే నీకు ఏముండాలి, నోట్స్ ఉండాలి. సో 3 ఇయర్స్ నోట్స్ ఎంత బాగా ప్రిపేర్ చేస్తే అంత మంచిదన్నమాట. తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయడం, ఫైనల్గా నువ్వు ప్లేస్ అయిపోతావు జాబ్. సరే అంతా బాగానే ఉంది. ఈ 4 ఇయర్స్ కలిపి కొన్ని కామన్ స్టెప్స్ ఉన్నాయి. మనం ఏంటి ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలని చూసినాం, సెకండ్ ఇయర్లో ఏం చేయాలని చూసినాం, థర్డ్ ఇయర్లో ఏం చేయాలని చూసినాం, ఫోర్త్ ఇయర్లో ఏం చేయాలని చూసినాం. కానీ ఇవన్నిటి కంబైన్డ్ కలిపి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మెయింటైనింగ్ CGPA ఆఫ్ 7.5. మినిమం 7.5 అనేది పక్కా మెయింటైన్ చేసుకోవాలి. దానికి ఎబో ఉంటే ఎంత ఎబో ఉంటే అంత మంచిది. కానీ 7.5 కంటే తక్కువ మాత్రం చూసుకోకండి. మీరే రిస్క్లో పడతారు, లాస్ట్ మినిట్లో బాధపడాల్సి వస్తుంది. సో 7.5 ఇస్ కంపల్సరీ. మెయింటైనింగ్ నోట్స్ ఆఫ్ టెక్నికల్ సబ్జెక్ట్స్. మీకు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఊప్స్, CN, OS, ఇంకా చాలా ఉంటాయి, DBMS అని అవన్నీ. ఇవన్నీ ఏంటంటే మీకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో చాలా ఇంపార్టెంట్. ఆఖరికి మీకు టెక్నికల్ రౌండ్ క్లియర్ చేయాలన్నా కూడా ఈ సబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సెమ్స్